సంప్రదాయ పండుగల ముసుగులో కోడి పందాలు పేకాట లాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం పోలీస్ స్టేషన్ కు వార్షిక తనిఖీలో భాగంగా విచ్చేసిన ఆయన పలు దస్తాలను పరిశీలించారు. నూతన సంవత్సర వేడుకలలో యువత ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిగా ప్రవర్తించవద్దని అన్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిబ్బందితో గ్రామాలలో మై పోలింగ్ అనే నినాదంతో కేసులపై అవగాహన కల్పించి పోలీసులకు ప్రజలకు మధ్య సంబంధాలు పెరిగే విధంగా కృషి చేస్తామని చెప్పారు. గోపాలపురం పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఇక్కడ ఇన్స్పెక్టర్ నాయక్ గారు అలాగే సతీష్ ఎస్ఐ గారు అండ్ జిఎంఎస్కేలు అలాగే మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అందరితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూస్తే దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ కానీ లేకపోతే డిటెక్షన్ ఆఫ్ ప్రాపర్టీ కేసెస్ కానీ చాలా బాగా చేస్తున్నారు. టీం వర్క్తో దే ఆర్ డూయింగ్ వెల్. ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా పెద్దవి రాకుండా ఎప్పటికప్పుడు అవి కంట్రోల్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే గత 2 సంవత్సరాలతో చూస్తే మీరు యూ కెన్ టేక్ ఫోటోగ్రాఫ్ చివరికి మీరు వెళ్ళేటప్పుడు తీసుకుంటే సో చాలా డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ క్రైమ్ వచ్చింది. ఒక రాబరీ జరిగింది, పెద్ద రాబరీ. దాన్ని ఇమ్మీడియట్గా చాలా చాకచక్యంగా పోలీస్ పట్టుకున్నారు. వాళ్ళకి యాన్యువల్ ఎండింగ్ క్రైమ్ మీటింగ్లో వాళ్ళకు కూడా రివార్డ్స్ ఇస్తున్నాం, ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ ఆల్. సో హెచ్బి బై డే, హెచ్బి బై నైట్ ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ ఒక్క హెచ్బి బై నైట్ ఒక్క కేసు తప్ప మిగిలినవన్నీ కూడా డిటెక్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా